దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అది మనల్ని దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? ప్రభు ఎందుకు నేను ఈ సంఘములో ప్రభు ఉంచాడు? ఎందుకోసం నేను ప్రభు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? అది నువ్వు గ్రహించి చేయవలసిన పనిని చెయ్యాలి. చేయకూడని పనిలో నువ్వు తలపెట్టకూడదు. ఎవరు అంటుంటారు కదండి, కుక్క పెత్తన గాడిద కింద అంటూ ఉంటారు లోకల్ ఒక సామెత. కుక్క పని ఏంటండి, రాత్రి మేలుకొనుండి బావు 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 అని అరిసింది అనుకోండి, అయ్యగారు వెంటనే లేసి వచ్చి కెమెరాల్లో చూడడమో తలుపు తీసుకొని బయటికి రావడం. కుక్క ఎప్పుడు మరుగుతుంటుంది. అందుకే కుక్క అంటే పాప యజమానుడికి ఇష్టం అనమాట. ఆ యజమానుడు ఇంటికి రావగానే కుక్క పరిగెత్తుకుంటూ వస్తాయి. అంటే కుక్కలు కూడా మంచి మంచి పేర్లు పెడుతుంటారు. ప్రైజ్ లార్డ్. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళానండి. ఆ కుక్క నా మీదకి అట్లా మీదకి వస్తుంది. నేను భయపడిపోతుంటే వాళ్ళ అమ్మంట జాయ్, అబ్రామ్ అంకుల్ జాయ్. ఏది కుక్కకి నేను అంకుల్ అంటాడు. ఎవరో జాయ్ ఎవరో అని చూస్తాను, కుక్క దాని పేరు జాయ్ అంట, దానికి నేను అంకుల్.